అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేసినా దానికో లాజిక్ ఉంటుంది. ఏం మాట్లాడినా దానికో ఫైనాన్షియల్ రీజన్ ఉంటుంది. గతంలో ఓ తెలుగు సినిమాలో ప్రఖ్యాత సినీ నటుడు తానేం చేసినా నాకేంటని పదే పదే తనను తారసపడే వ్యక్తితో మాట్లాడతాడు. ఇప్పుడు సేమ్ టు సేమ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి కూడా అలాగే ఉంది. ఎవరికి ఏం చేసినా నాకేంటన్న వర్షన్ను ఆయన ప్రొజెక్ట్ చేస్తున్నాడు. అది ఉక్రెయిన్ అయినా, రష్యా అయినా, ఇజ్రాయెల్ అయినా, ఇరాన్ అయినా అదే ధోరణి. తాజాగా తనకు నోబెల్ బహుమతి వచ్చే ఛాన్స్ లేదన్నాడు. ఇటీవల తనను కలిసిన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ మునీర్ ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆపినందున నోబెల్ బహుమతి ప్రదానం చేయాలంటూ చేసిన కామెంట్స్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ప్రపంచాన్ని ప్రమాదంలో పడేసిన ట్రంప్ కు అసలు ఏ విధంగా నోబెల్ బహుమానం ఇస్తారో కూడా కొద్దిగా కూడా ఇంగితం లేని జనరల్ చేసిన వ్యాఖ్యలు ఆ దేశ పరువును ఇంటా బయటా తీసేశాయి. గాలి మాటలు ఆపాలంటూ నెటిజన్లు కూడా మండిపడ్డారు. అయితే తాజాగా తనకు నోబెల్ బహుమతి వచ్చే అవకాశం తక్కువేనంటూ అసలు విషయాన్ని కుండబద్దలు కొట్టాడు ట్రంప్. రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, ఇరాన్ విషయంలో తాను ఎలాంటి కృషి చేసినా ఏం చేసినా నోబెల్ శాంతి బహుమతి రాలేదని తేల్చేశాడు. తాను ఏం చేస్తున్నానన్నది ప్రజలు గమనిస్తున్నారని, అదే తనకు పెద్ద బహుమానమని గొప్పలు పోయాడు. డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, రువాండో మధ్య వాషింగ్టన్లో జరిగిన శాంతి ఒప్పంద సమయంలో అమెరికా అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇవాళ ఆఫ్రికాకు గొప్ప రోజని, స్పష్టంగా చెప్పాలంటే ప్రపంచం గర్వపడే రోజన్నాడు. కానీ తనకు నోబెల్ శాంతి బహుమతి లభించదన్నాడు. అయితే ఇక్కడ విషయాన్ని మాత్రం మనం చెప్పొచ్చు. నోబెల్ శాంతి బహుమతి రాకపోతే ఏంటి, మేమున్నాం, మా దేశ జాతిపిత అవార్డిస్తామంటూ పాకిస్తాన్ ట్రంప్కు ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. త్వరలోనే ట్రంప్ను పాకిస్తాన్ పర్యటనకు పిలిచి ఆయన సేవలో తరించాలని ఆ దేశ సైన్యాధ్యక్షుడు ఆసిఫ్ మునీర్ భావిస్తున్నాడు. ఇప్పటికే పాకిస్తాన్కు డిఫాక్టో ప్రధానిగా ఉన్న మునీర్ త్వరలో ట్రంప్ పాకిస్తాన్ రావాల్సిందిగా విజ్ఞప్తి చేశాడని ప్రచారం జరుగుతుంది. ఈ పర్యటనలో ట్రంప్కు పాకిస్తాన్ అత్యున్నత గౌరవంతో పాటు వచ్చే రోజుల్లో తమకు అండగా ఉండాలన్న స్ఫూర్తితో పాకిస్తాన్ జాతిపిత అవార్డు కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అంతిమంగా ఇండియా ఎదగరాదని, ఇండియా అభివృద్ధి చెందరాదని, ఇండియాను దెబ్బకొడుతున్న పాకిస్తాన్తో స్నేహానికే ట్రంప్ పెద్దపీట వేస్తున్నాడు. అందుకోసం అగ్రరాజ్యాధినేత ట్రంప్ను సగౌరవంగా గౌరవించాలని పాకిస్తాన్ నిర్ణయించినట్టు తెలుస్తుంది. నోబెల్ శాంతి బహుమతికి తీసిపోనట్టుగా ట్రంప్ను పాకిస్తాన్ జాతిపిత అవార్డుతో సత్కరించనుంది. నోబెల్ బహుమతి రాదన్న బెంగలో ఉన్న పెద్దాయనకు పెద్ద మనసు చాటుకొని అవార్డు ఇవ్వబోతుంది. మొత్తంగా పాకిస్తాన్ 3 ఏళ్ల ఆధారంగా నడుస్తుందన్న సూక్తి నేడు మరోసారి రుజువవుతుంది. అమెరికా, అల్లా, ఆర్మీ దయతోనే పాకిస్తాన్ మనుగడ అన్నది రుజువైంది.